ఈ క్రింది వారిలో ఏ విద్యావేత్త తత్వశాస్త్రంలో విద్యలో అధికారం మరియు అణిచివేత అనేది ప్రధాన ఇతివృత్తంగా ఉంది? Which one of the following educational thinkers' philosophy has the prominent theme of power and oppression in education? Option 1 Rousseau, Option 2 Tagore, Option 3 Vivekananda, Option 4 Paulo Freire. మీకు తెలుసు పౌలో ఫ్రైరే బ్రెజిల్ దేశానికి చెందిన ఒక విద్యావేత్త. బ్రెజిల్ దేశంలో ఉండేటువంటి విద్యా వ్యవస్థలో ఉండే లోపాలను ఎత్తి చూపుతూ నిజమైన బోధన అనేది విద్యార్థుల యొక్క వాస్తవ ప్రపంచ అనుభవాల నుంచి వారి సొంత పర్సెప్షన్ నుంచి ఉండాలి అని ఒక ప్రఖ్యాత గ్రంథం రాయడం జరిగింది. ఆ గ్రంథం పేరే పెడగాజీ ఆఫ్ అప్రెస్డ్. ఈ పెడగాజీ ఆఫ్ అప్రెస్డ్ అనేటువంటి గ్రంథం ఒక ప్రఖ్యాత బోధనకు దారితీసింది. ఆ బోధనే క్రిటికల్ పెడగాజీ. ఈ క్రిటికల్ పెడగాజీని తెలుగులో విమర్శనాత్మక బోధనా శాస్త్రం అంటాం. ఈ విమర్శనాత్మక బోధనా శాస్త్రం ప్రకారం బోధనాభ్యసన ప్రక్రియలో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో పిల్లల యొక్క నిజ జీవిత అనుభవాలు, వారు ఒక అంశాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారన్న ప్రత్యక్షం చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు క్రిటికల్ పెడగాజీ, చైల్డ్ పర్సెప్షన్ అండ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ హ్యాస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. కనుక ఈ ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా మీరు ఆన్సర్ చెప్తారు. ఈ క్రింది వారిలో పౌలో ఫ్రైరే అనే విద్యావేత్త తత్వశాస్త్రంలో విద్యలో అధికారము మరియు అణిచివేత అనేది ప్రధాన ఇతివృత్తంగా పేర్కొనడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన రాసిన గ్రంథం పెడగాజీ ఆఫ్ అప్రెస్డ్. సో నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 కూడా ఈ క్రిటికల్ పెడగాజీని అడాప్ట్ చేసుకున్నది. క్రిటికల్ పెడగాజీ అడాప్ట్ చేసుకున్న తర్వాత బోధనలో కొన్ని మార్పులు జరిగాయి. సో దెర్ వాజ్ ఎ పెడగాగికల్ షిఫ్ట్ ఫ్రమ్ టీచర్ సెంటర్డ్ టు చైల్డ్ సెంటర్డ్, బిహేవియరిజం టు కన్స్ట్రక్టివిజం, వన్ స్లాట్ ఎగ్జామినేషన్ టు కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, objectives and specifications to academic standards, methods of teaching to approaches of teaching, from evaluation to assessment, lesson plan నుంచి పీరియడ్ ప్లాన్, సెగ్రిగేటెడ్ లెర్నింగ్ నుంచి గ్రూప్ లెర్నింగ్, కొలాబరేటివ్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్, ఎన్నో మార్పులకు మరి కారణమైంది పౌలో ఫ్రైరే యొక్క విద్యాతత్వం. పెడగాజీ ఆఫ్ అప్రెస్డ్ అనే గ్రంథం దాని ఆధారంగా వచ్చిన క్రిటికల్ పెడగాజీ అనేటువంటి ఒక నూతన విద్యాతత్వం.